హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిటిఎం బ్లాగ్స్. ఈ రోజు అయితే మేము గుడికి అయితే వచ్చినాం, శివాలయానికి. నేను మా చెల్లి వెళ్ళి గుడి మొత్తం షూట్ చేసుకున్నాం. పదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే దేవుణ్ణి అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాం. మనకైతే ఇక్కడ నవగ్రహాలు అన్ని గుడిలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. శివాలయంలోనే అన్ని ఒక్క శివాలయంకి వస్తే అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ పీస్ఫుల్గా కూర్చొని కూడా కొద్దిసేపు స్పెండ్ చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్. అలాగే మనము ఇప్పుడు అయితే శివాలయానికి అయితే వెళ్దాము. చూడండి, మనకైతే గజస్తంభం అయితే ఇలా ఉందన్నమాట. వెళ్ళి శివుడిని అయితే దర్శించుకుందాం పదండి. మేమైతే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం. మేము మా చెల్లి అయితే ప్రదక్షిణాలు చేస్తున్నాం ఫ్రెండ్స్. మనమైతే ఎప్పుడు గుడికి వచ్చినా సరే ఒక 5 చుట్లు కానీ 3 చుట్లు కానీ అయితే తిరగాలి ఫ్రెండ్స్. మేమైతే తిరుగుతున్నాం, మేము మా చెల్లి అయితే. చూడండి, ఇక్కడైతే మనకి ట్యూస్డే భజనలు కూడా జరుగుతాయంట. మనకి దేవుళ్ళ దగ్గర ఇక్కడనే భజన కార్యక్రమం అనేవి కూడా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క దేవస్థలం అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట. అన్ని దేవుళ్ళు అయితే ఉంటారు. శివాలయానికి వస్తే అన్ని దేవుళ్ళు అయితే మనకైతే దర్శించుకోవచ్చు. మా చెల్లి అయితే నందేశ్వరి చెవులో అయితే ఏదో చెప్తుంది ఫ్రెండ్స్. ఆమెకు ఏదో కోరుకుందంట, చెప్తుందన్నమాట. దేవుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా చక్కగా అలంకరించారు స్వామివారిని అయితే. చూడండి, అలాగే మనం ఇప్పుడైతే నవగ్రహాల దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మన నవగ్రహాల చుట్టూ అయితే 5 చుట్లు కానీ 3 చుట్లు కానీ మనమైతే తిరగాలి ఫ్రెండ్స్. కనీసం 3 చుట్లైనా తిరగాలి. ఇక్కడ మనకి చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తారు ఫ్రెండ్స్. కొంతమంది అయితే గుడికి వస్తుంటాడు, ఇలాంటి దేవుళ్ళ దగ్గర ప్రదర్శనలు చేయరు. కానీ అలా చేయకండి. ఇట్లా నవగ్రహాలు ఉంటే మాత్రం తప్పకుండా ఒక 5 చుట్లు కానీ 3 చుట్లు కానీ తిరగండి. మనకున్న శని మొత్తం కూడా పోయి మనకి మంచి వైబ్రేషన్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మంచిగా వస్తుంటాయి అన్నమాట. మనకి ఏ పని కావాలన్నా కూడా తొందరగా అయిపోతాయి, మనం అనుకున్న కోరికలు కూడా. మీరు తప్పకుండా అయితే ప్రదక్షిణాలు చేయండి, ఒక 3 అన్నా చేయండి కనీసం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము వచ్చేసినాము. ఈ అమ్మవారు అయితే స్వయంగా వెలిచారంట మంచిగా అమ్మవారు. ఇక్కడ ఇద్దరు, ఒక ఆంటీ ఒక అంకుల్ అయితే అక్కడ పూజిస్తున్నారు. అలాగే మనకి ఇక్కడైతే కోనేరు ఉంది. నైట్ అయితే ఇక్కడ ఒక బతుకమ్మ అట్లా ఉన్నప్పుడు అయితే ఇక్కడనే బతుకమ్మని వేస్తారంట. చూడండి, అలాగే ఇక్కడ ఒక దేవుడు ఉన్నారు, వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసుకుంటే బ్రహ్మదేవుడు ఉన్నాడు అనమాట. చాలా రకాల దేవుళ్ళు కూడా ఉన్నారనమాట. ఇక్కడ మొత్తం బ్రహ్మదేవుడు కూడా ఉన్నాడు. మనమైతే బ్రహ్మదేవుని కూడా దర్శించుకున్నాం. మా చెల్లి అయితే ఫుల్ హ్యాపీ. ఫ్లవర్ కావాలని నేను అడిగాను, పెట్టు అన్నది, పెట్టేసిన అనమాట. చూడండి, బ్రహ్మదేవుడు అయితే చాలా చక్కగా ఉన్నారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడే శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కూడా ఉన్నారనమాట. ఆమెను కూడా దర్శించుకుందాం. చూడండి, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి. ఈ అమ్మవారిని కూడా చాలా చక్కగా అలంకరించారు ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంది అమ్మవారి కూడా మంచిగా. చూడండి, ఎంత అందంగా ఉందో అమ్మవారు కూడా. మనకైతే చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే అందరి దేవుళ్ళని కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే మనం అయ్యప్ప స్వామి ఆలయం కూడా పక్కనే ఉంటుందండి. మనమైతే ప్రదక్షిణాలు అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే ప్రదక్షిణాలు చేస్తున్నాము. మనకైతే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి టెంపుల్స్ అన్నీ కూడా. చూడడానికి 2 కళ్ళు కూడా చాలట్లేదు, అంత అందంగా మంచిగా చేశారు, మంచిగా కట్టారు టెంపుల్స్ కూడా. ప్రతి టెంపుల్లో కూడా ప్రతి ఒక్క పూజారి మనకున్నారు. చూడండి, అయ్యప్ప స్వామి వారు ఎంత బాగున్నారో, శ్రీ అయ్యప్ప గారు. హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే శివాలయానికి అయితే వచ్చినాం. చాలా మంది అయితే భక్తులు ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే చాలా దేవస్థానాలు ఉన్నాయి. శివుని దగ్గరనే చాలా దేవస్థానాలు ఉన్నాయి. అలాగే మేము క్లైమేట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అందరు కూడా వచ్చి చాలా మంది దర్శించుకుంటున్నారు. మనకి ఏమైనా పీస్ఫుల్ గా కావాలంటే కూడా ఇక్కడ మంచి హ్యాపీగా వచ్చి టైం స్పెండ్ చేయవచ్చు. మంచిగా బాబుని అర్థం అసలు వీళ్ళు ఎట్లా వచ్చిరు అనేది. తమ్ముడు ఇక్కడనే ఉంటారా మీరు? ఇక్కడ పక్కన ఉంటాం అక్క. ఏం పేరు? శివమణి. ఏ స్కూల్ రా? గౌతమి. అవునా? ఈ గుడికి ఎప్పుడు వస్తుంటావా? ఎప్పుడు అంటే ఇప్పుడు హోంవర్క్ అయిపోతే వస్తాక. రోజు మార్నింగ్ వస్తా. మార్నింగ్ వచ్చి 8:30కి స్కూల్ కి వెళ్తా, 7:30కి ఇక్కడ ఉంటా. ఇక్కడ దర్శకు
ఏమంటారు టైం స్పెండ్ చేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాక. ఇంకా ఈ రోజు వెనస్డే పూజ ఉంటది అక్క, అందుకే ఇక్కడికి వచ్చి. అవునా? అంటే రోజు వస్తుంటాను కానీ హోంవర్క్ ఎక్కువ ఇచ్చినప్పుడు రాను. అవునా? ఎగ్జామ్స్ టైంలో ప్రతిరోజు వస్తా ఎగ్జామ్స్. నీ పేరేంటా? సాయి. ఏ స్కూల్? కృష్ణవేణి. అవునా? రోజు వస్తుంటా టెంపుల్ కి? రోజు వెళ్తే పూజ ఉంటే వస్తా. గాయస్ మనకైతే తెలుస్తుంది, మన తమ్ముళ్ళు అయితే రోజంతా వస్తుంటారంట, వెనస్డే థర్స్డే అలా వచ్చి పూజలకి హాజరైపోతూ ఉంటారంట. వీళ్ళకి ఎగ్జామ్స్ రాకుండా దేవుని వచ్చి మొక్కుంటే పాస్ అయిపోతారంట. ఇక మరి అయితే ఇదే బ్లాగ్ అయితే చాలా మంది దేవుళ్ళు అవుతారు, చాలా దేవస్థానాలు అవుతారు, చాలా పీస్ఫుల్ మైండ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. మీరు కూడా ఫ్యామిలీ తోటి వచ్చి ఒకసారి అయితే స్పెండ్ చేయండి. గుళ్ళల్లో కూడా మీరు స్పెండ్ చేస్తే బాగుంటది కూడా, మనకి పీస్ఫుల్ మైండ్ ఉంటది. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దేవుడి దగ్గరకు వస్తే అల్లా కరిగిపోతాయి అన్నట్టు. అడ్రస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మణికొండ శివపురి కాలనీ అండ్ విజయ్త ఆపోజిట్ ఉంటది అనమాట. ఈ ఆలయం పేరు వచ్చేసి శివాలయం అని అంటారు అందరు కూడా, కానీ ఇక్కడ అన్ని దేవస్థానాలు ఉంటాయి. మీరు కూడా తప్పకుండా వచ్చి పీస్ఫుల్ మైండ్ ని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అయితే సాయిబాబా గుడి కూడా ఉందన్నమాట. పక్కనే మనకి శివాలయం పక్కనే సాయిబాబా గుడి కూడా ఉందన్నమాట. ఆ సాయిబాబాని కూడా మనం దర్శించుకోవడానికి ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. చూడండి ఎంత స్వయంగా వెలిసాడో, చాలా మంచిగా వెలిసాడు స్వామివారు కూడా, సాయిబాబా కూడా. ఆయన చరిత్ర మొత్తం కూడా మనకి ఉందన్నమాట అక్కడ. ఫ్రెండ్స్ చూసుకుంటే కూడా టెంపుల్ మొత్తం కూడా చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్గా మొత్తం కూడా. ఇక్కడ కూడా మనకి పూజారి అనే వాళ్ళు ఉన్నారనమాట. చూడండి ఫ్రెండ్స్ మనకి సాయిబాబా ఎలా ఉన్నాడో ఇలా ఉన్నారు మంచిగా. ఆయన పాదాలు కూడా మనకి దర్శించుకోవచ్చు అనమాట. అలాగే మనకి బ్రహ్మదేవుడు పక్కనే ఉంటాడు అనమాట. సాయిబాబా పక్కనే బ్రహ్మదేవుడు, అలాగే వినాయక స్వామి కూడా ఉంటారనమాట. ఈయన బ్రహ్మదేవుడు. చూడండి మనకైతే చక్కగా అలంకరించి పెట్టారు దేవుళ్ళని కూడా. అలాగే ఇక్కడ మనకి సాయిబాబా అటు సైడ్ కూడా మనకి వినాయక స్వామి వారైతే ఉన్నారనమాట అక్కడే. చూడండి మనకైతే స్వామివారు అయితే ఇక్కడ ఉన్నారనమాట, వినాయక స్వామి వారు. మేమైతే దర్శించుకొని మళ్ళీ మొత్తం కూడా చరిత్ర స్వామివారి చరిత్రను మొత్తం కూడా చూస్తున్నాం అనమాట. అక్కడ మనకి ఫోటో ఫ్రేమర్స్ లాగా పెట్టారనమాట. అండ్ అప్పట్లో ఏమేమి మహిమలు ఉన్నాయి అనేసి పెట్టారనమాట. మేమైతే అక్కడ స్వామివారి ఉయ్యాలలో కూడా ఉన్నారనమాట. ఉయ్యాల కూడా మేము ఊపేసినాం, నేను మా చెల్లి. అలాగే మళ్ళీ మొత్తం కూడా చెట్లను చూడండి మంచిగా పీస్ఫుల్గా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే మాత్రం హ్యాపీగా పోయి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి మంచిగా ఉంటుంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి మాత్రం. గుడికి వస్తే మాత్రం మేమైతే ఇక రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్, రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.